రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 5గురిని కాపాడారు ఫైర్ సిబ్బంది. పుష్పాలగూడ పాషా కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఘటన జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కింద షాపుల్లో మంటలు చెలరేగి 2వ ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. ఇంట్లో చిక్కుకున్న చిన్నారులను తాడు సాయంతో సురక్షితంగా కిందకి దించారు స్థానికులు. ప్రమాదంలో ఓ కారు దగ్ధమైంది. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. कार अंदर तो बालकनी में से कूद के सब लोग नीचे आ रहे फर्स्ट फ्लोर से पानी गिरा तो గ్రౌండ్ ఫ్లోర్ లో కిరాణా షాప్ అండ్ పార్కింగ్ ఉంటుంది. కిరాణా షాప్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఆ మంటలు పార్కింగ్ ఏరియా కార్లకి తర్వాత పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి వ్యాపించడంతో ఆ ఒకటే వే ఉన్న ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ నుంచి పైన ఉన్న వాళ్ళు కిందికి రాలేకపోయినారు. ఇమీడియట్ గా మనకు ఫైర్ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫైర్ ఇంజన్స్ రావడం, లోకల్ పీపుల్ సపోర్ట్ తోన లోకల్ పీపుల్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చిండ్రు. దాంతో పైన ఉన్నటువంటి ఒక 5 మెంబర్స్ ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. దాంట్లో ఒక 3 మెంబర్స్ బెడ్రూమ్ లో ఉండడం బట్టి వాళ్ళు బయటికి రాలేకపోయారు. సఫోకేషన్ తోన అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంటే మనం డోర్స్ ఫైర్ స్టాప్ అండ్ డోర్స్ పగలగొట్టి వాళ్ళని బయటకు తీసుకొని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్ బ్రాకెట్ గా డిక్లేర్ చేసిండ్రు. దీంట్లో ముగ్గురు చనిపోవడం జరిగింది. అందరూ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు.